సో తిరుమల క్లాసెస్ ఐఏఎస్ అకాడమీలో రీసెంట్ గా జాయిన్ అయిన పూజిత ఉంది. 2 మంత్స్ అయిందంట జాయిన్ అయ్యి. హాయ్ పూజిత. హాయ్ మేడం. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీఎస్సీ స్టాటిస్టిక్స్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి, ఏపీ నుంచి వచ్చాను. ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది? బాగుంది మేడం. అసలు మెయిన్స్ అంటే ఏంది, ప్రిలిమ్స్ అంటే ఏంది, ఇంటర్వ్యూ అంటే ఏం తెలియదు మేడం. నథింగ్. అసలు నాకు ఇలా రావాలని కూడా అసలు మా మదర్ గోల్ ఉంది మేడం. కోరిక, ఆవిడ కోరిక. ఆమె కోరిక వల్ల ఇలా వచ్చినాను. నేనైతే Okay. మామూలుగా అయితే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని అదే డిసైడ్ అయిపోయాను. కానీ ఇంత మధ్యలో మా అమ్మ ఇలా స్కాలర్షిప్ టెస్ట్ అని కండక్ట్ చేశారు మేడం. ఓహో. November 24 కండక్ట్ చేసి దాన్ని అటెంప్ట్ చేశాను. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంకా ఇక్కడ కాల్ చేసి అడిగిన తర్వాత ఏమంటే ఓకే జాయిన్ అవ్వచ్చమ్మా అని చెప్పారు. అందుకని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ సైడ్ అనుకున్న నువ్వు తిరుమల క్లాసెస్ కి వచ్చి జాయిన్ అవుదాము, సివిల్స్ కి ప్రిపేర్ అవుదాము అనిపించిన పాయింట్ ఏంటి? సరే మమ్మీ చెప్పింది, కానీ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయింది? నేను చూసాను మేడం. ముందైతే ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కొంత చెక్ research, చేస్తాం కదా మేడం. చూసాను మేడం, సార్ వీడియోస్ కన్నా చూసాను. చాలా మోటివేటివ్ గా సార్ చెప్తున్నారు. అలాగేమంటే అసలు ఏమీ రాకపోయినా సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని నేర్పిస్తాను, ప్రతిదీ నేను చేపిస్తాను అని చెప్పడం వల్ల నాకు కొంచెం ధైర్యం పెరిగింది. నాకు అసలుకి నేను చేసింది మ్యాథ్స్ సైడ్, స్టాటిస్టిక్స్ సైడ్ మేడం. నాకేంటంటే ఇవంటే రాదు, పాలిటీ, ఎకానమీ అంటే అస్సలకి ఏం రాదు. అలాంటిది సరే వెళ్దాం, ట్రై చేద్దాం, ఎందుకు కాదు, నా వల్ల అవుతుంది అన్న ధైర్యంతో వచ్చాను మేడం. ఓకే, సబ్జెక్ట్ విన్న తర్వాత ఇప్పుడు పాలిటీ అంటున్నావు కదా, ఇది విన్న తర్వాత ఏమనిపించింది? చదవాలి, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడే 2 మంత్సే కదా మేడం అవుతుంది వచ్చి, అందుకని కొంచెం నేర్చుకోవాలి మేడం. ఇప్పుడు పర్లేదు మేడం, అర్థమవుతుంది క్లాస్లో. అర్థం కాకపోయినా మళ్ళీ అక్క వాళ్ళు సీనియర్స్ ఉంటారు కదా మేడం, మళ్ళీ వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచిగా. మరి కాన్ఫిడెంట్ గా ఉన్నావా క్రాక్ చేస్తాను నేను అని? చేస్తాను మేడం, కాన్ఫిడెంట్ గా ఉన్నాను మేడం.